థియేటర్ లో ప్రతి ఒక్కరు ఏడుస్తారు. మల్లెపూల పల్లకి సాంగ్ కు దద్దరిల్లిపోయిన థియేటర్ మొత్తం. చెడు చూడొద్దు, చెడు కూడా వినొద్దు, చెడు మాట్లాడద్దు. హాయ్ డార్లింగ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8 అవుతుంది. మనం అయితే మొత్తం TFI బానిస అంతా అతని కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న హీరో మూవీకి అయితే వచ్చేసాం. సో యాక్చువల్లీ నిన్ననే వచ్చింటే బాగుండేది, థియేటర్ కి రవణ కూడా వచ్చాడు. ఎనీవే నో ప్రాబ్లం, ఇక లేట్ చేయకోకుండా మూవీని అయితే చూద్దాం పదండి, లెట్స్ గో. డార్లింగ్స్, జస్ట్ ఇప్పుడే సినిమా అయిపోయింది. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. పొద్దున్నే 8 గంటలకే కాబట్టి షో ఏం తినుకోకుండా వచ్చినాం. ఆకలి అయితే ఉంది ఫుల్ గా. ఓకే, ఇక తినేసి అలా ఐకియాకి వెళ్దాం అనుకుంటున్నాం. చాలా రోజులైంది వెళ్ళి, కొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయేమో చూద్దాం పదండి. ఐకియాలో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా అంటే చాలా ఉంటది. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి మనం బయట కావాలంటే కొనుక్కోవచ్చు, ఒకవేళ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. రోజు తాగే ఈ టీ ఖర్చుతో మనం ఈ కాఫీ మిషన్ కొనుక్కోవచ్చు, కొన్ని రోజులు టీ తాగడం మానేస్తే. ఎనీవే యాడ్ చేయాలి ఏదో ఒక రోజు, డెఫినెట్ గా అయితే దీన్ని కొందాం. మీట్ వర్క్ క్రియేట్ డెస్క్ సెటప్ చూడండి ఎంత బాగుందో, సూపర్. యూనో ఐకియా అనేది ఫేమస్ ఫర్ ఇట్ షోయింగ్. లోపలంతా ఎలా ఉంటుందంటే చూసిన వస్తువును మనం కొనాలి అనేలాగా డిస్ప్లే చేస్తారు. ఆ సెటప్ కానీ, వే ఆఫ్ ప్రెజెంటేషన్ కానీ మనకు తెలియకోకుండానే మనం ఆ వస్తువును కొనాలి అనుకుంటాం. సో ఏ బిజినెస్ లో అయినా మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు అది చాలా బాగా చేస్తారు. జస్ట్ షాప్ లో ఐటమ్స్ పెట్టి అమ్మడం కాకోకుండా మొత్తం హౌస్ ని ఎలా ఉండాలి అనేలాగా సేమ్ డిజైన్ చేస్తారు. హాల్ నుండి బాత్రూమ్ వరకు, కిచెన్ వరకు ప్రతి ఒక్కటి వాళ్ళు దానికి తగ్గట్టు ఒరిజినల్ గా మన ఇంట్లో ఎలా ఫీలింగ్ ఉంటుందో అలా ఫీలింగ్ చేసి అమ్ముతారు. హరిశ్చంద్ర ప్రసాద్ టైగర్ అయినా సూర్యవంశం ఏం సినిమా రాది? సూర్యవంశం నచ్చిన సినిమా పెట్టు. సూర్యవంశంలో వాడు వెంకటేష్ గారు అనుకోని చూడండి అట్లుంది. దాని చాలా అంటే చాలా క్లీన్ గా ఉన్నాయి. ఇలాంటిది ఒకటి సెట్ చేసాం అనుకో ఇంట్లో, సెట్ పొద్దునే కాఫీ తాగుతూ ఎంత క్లారిటీ ఉంది. రాత్రి పూట గుడ్లకు అలా లైట్ వెలిగేదానికి గుడ్లకు షేప్ ఇచ్చారు. విజిట్ బాగుంది. ఏదో కావాలని చూపించారు చెయ్యి. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. డార్లింగ్స్, గేమింగ్ రూమ్ చూడండి, యూట్యూబ్ స్టూడియో, మళ్ళీ యూట్యూబ్ ప్లే బటన్ ఒకటి పెట్టాడు. దీనిపైన హెడ్ ఫోన్స్ పెట్టుకునే దానికి ఏమన్నా సెటప్ చేసాడా చూడండి. ఈ లైటింగ్, గేమింగ్ రూమ్ భలే ఉంది. ఆ స్పీకర్లతో మానిటర్ తీసుకోవాలా, త్వరలో తీసుకుంటా దాన్ని కూడా. మనం కూడా ఇలాంటి ఒక రూమ్ సెటప్ చేస్తాం. సింహ రాజా, సింహపూరి సింహం రాజా, కోతి బొమ్మలు బాగుంటాయి చూడండి. ఈడ వైరల్ అయిందిగా ఆ సినిమా. వాడు ఇది పెట్టుకొని ఎక్కువ అప్పట్లో స్టాక్ ఫుల్ అయిపోయింది ఈ బొమ్మ కోసం చూసి. శ్రీ విష్ణు సినిమా వల్ల మెల్ల వేసుకొని తిరుగుతున్నాడు ప్రమోషన్ల కోసం మొత్తం. హాయ్ సెల్యూట్ కొడు, సెల్యూట్ కొడు బెస్ట్ చాలే, సెల్యూట్ కొడు. చెవులు కళ్ళు మూసుకో. చెడు చూడొద్దు, చెడు కూడా వినొద్దు, చెడు మాట్లాడద్దు. వెరీ గుడ్. డార్లింగ్స్, ఫుడ్ సెక్షన్ లో వాటర్ బాటిల్ తీసుకుందాం అని వెళ్తే 10 రూపాయలు 50 రూపాయలు అంట. ఎందుకని సైలెంట్ అయ్యాం. లాస్ట్ కి కోల్డ్ బెవరేజెస్ 99 కి అన్లిమిటెడ్ ఉంటే ఒకటి తీసుకున్నాం, అందరం తాగుదాంలే అని. వచ్చాక వన్స్ అది తాగి టేస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఎందుకు వీళ్ళు అన్లిమిటెడ్ ఇచ్చినారా అని. ఒక్కటంటే ఒక్కటి కూడా బాలేదు డార్లింగ్. మీరు కానీ ఐకియాకి వస్తే డెఫినెట్ గా ఈ కోల్డ్ బెవరేజెస్ మాత్రం ట్రై చేయకండి, చూసుకోండి, ముందే చెప్తున్నా. ఓకే డార్లింగ్స్, ఇక తిరిగింది చాలు, పీజీకి రిటర్న్ అవుదాం పదండి. అంతా తిరిగాం, మనకు తగ్గట్టు ఏమీ లేవు, అదే మన బడ్జెట్ లో అనుకోండి. ఎనీవే పదండి పోదాం. మార్నింగ్ సినిమాకి పోయి వచ్చేసినాం కదా, ఇరుముడి సినిమాకి. సినిమా వచ్చేసి ఎలా ఉందంటే సూపర్ 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 అంటే సూపర్ గా ఉంది డార్లింగ్స్. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ మ్యూజిక్ గానీ, ఆ పాటలు గానీ. సో ఫైనల్ క్లైమాక్స్ 30 మినిట్స్ అయితే మైండ్ పోదాను అసలు ఆ క్లైమాక్స్ కి థియేటర్ లో ప్రతి ఒక్కరు ఏడుస్తారు. లిటరల్లీ ఆ సీన్లకు కళ్ళలోంచి నీళ్ళు అలా 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 కారుతాయి. ఇక తెలిసిందేగా ఇంకా ఇరుముడి సాంగ్ కు అయితే థియేటర్లు బ్లాస్ట్ అయిపోయినాయి. ఏమన్నా ఆ సాంగ్ కు, మల్లెపూల పల్లకి సాంగ్ కు దద్దరిల్లిపోయిన థియేటర్ మొత్తం. జనాలందరూ ఆ స్క్రీన్ ముందు పోయి డాన్స్ లేసి భారీగా అంటే భారీగా ఉండే ఆ సాంగ్ మాత్రం. బట్ సినిమా మాత్రం చాలా నచ్చింది నాకైతే. కొద్దిగా ఎమోషనల్ గాను, పాటల వైబ్ గాను, ఒక మంచి మెసేజ్ ఇచ్చేలాగా గుడ్ సినిమా, మంచిగా చేసినాడు అనుకుంటున్నా. ఎనీవే డార్లింగ్, దట్స్ ఆల్ ఫర్ ద డే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ తో కలుద్దాం. ఉంటా, బాయ్.